హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. ఈరోజు మీకు పెద్దవాళ్ళైనా, పిల్లలైనా ఈ సమ్మర్‌లో కంపల్సరీ జ్యూసెస్ అయితే తీసుకోవాలండి. సో, అందరికీ అవైలబుల్‌గా ఉన్న వాటర్ మిలన్‌తో చాలా హెల్తీగా, టేస్టీగా కూల్ వాటర్ మిలన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇలా వాటర్ మిలన్ జ్యూస్ కానీ పిల్లలకి ఇచ్చారనుకోండి, చాలా ఇష్టంగా తాగేస్తారు. కూల్‌గా చాలా యమ్మీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో వాటర్ మిలన్ జ్యూస్‌ను చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ పీసెస్ని ఒక కప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. ఇలా బీట్రూట్ వేసుకున్నామనుకోండి వాటర్ మెలన్ జ్యూస్ చాలా బాగుంటుందండి. ఒక చిటికెడు సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్స్ చక్కెర, ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటర్ మెలన్ జ్యూస్‌ను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వాటర్ మెలన్ జ్యూస్ వేసుకొని జ్యూస్‌ను ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా కదుపుతూ ఉన్నామంటే ఇందులో ఉన్న జ్యూస్ మొత్తం కూడా కిందికెళ్ళిపోతుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూసారా, వాటర్ మెలన్ సీడ్స్ మొత్తం కూడా ఇలా ఫిల్టర్ అవుతాయండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వాటర్ మెలన్ జ్యూస్‌లోకి నేను ఇక్కడ ముందుగానే 1 టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజలు నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్‌గా సర్వ్ చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ అయినా కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ వేయట్లేదు. చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మరి ఈ కూల్ హెల్తీ డ్రింక్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిలో ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.